హాయ్ హలో నమస్తే. మనకి కోయంబత్తూర్ నుంచి అయితే పార్సల్ వచ్చింది. ఇది ఏం పార్సల్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఇది కోకోనట్ కటింగ్ మిషన్ అనమాట. మనం రోడ్ సైడ్ అయినా ఎక్కడైనా కొబ్బరి బండాలు అమ్మే వాళ్ళని చూస్తే వాళ్ళు ఒక కత్తితో కాయని ఓల్చేసి మనకిస్తారు తాగడానికి. సో ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది అంటే కొబ్బరికాయని ఓల్ పెట్టేసి మనం తాగడానికి ఇస్తుంది. అలాగే లోపల గుజుర్ని తీయడానికి 2 ముక్కలు చేస్తుంది అనమాట. సో ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది అన్బాక్స్ చేసి చూద్దాము. ఇది చూద్దాం ఫస్ట్. లెటర్ కూడా పంపించారు. ఇది కోయంబత్తూర్ శ్రీ ఆంజనేయ ఇండస్ట్రీస్ నుంచి మనకు వచ్చింది పార్సిల్. ఈ పార్సిల్ ఐటమ్ ఇదంతా కూడా రేట్ అనేది ఎంతనే చెప్తాను, వీళ్ళ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఎస్, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మిషన్ అయితే ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాము. కొబ్బరి బండం కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్ హ్యాండ్లో ఉంది కదా, ఇది గ్రీన్ కలర్ హ్యాండ్. ఇలా కొబ్బరికాయని పట్టుకుంటుంది కదా, పట్టుకుంటుంది. చూసుకోండి. ఫస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే చూపిస్తాను. చూసారా, ఇలా కట్ అవుతుంది. ఇలా తర్వాత ఈ గ్రీన్ కలర్ హ్యాండిల్కి హోల్ పెట్టడానికి ఇది. ఈ రింగ్ కూడా చూడండి. ఈ రింగ్ కూడా కొబ్బరి బండ ఇలా పెట్టుకొని సేఫ్టీ మనకి ఇబ్బంది ఉండదు. ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయడం. బాగా ఎక్కాయా? ఇదిగోండి, ఇలా ఓల్ అయితే పడుతుంది బాగానే. చూద్దాం పైన. మళ్ళీ కొబ్బరికాయని నీళ్ళైతే తాగాము, అయిపోయింది. కొబ్బరికాయని 2 ముక్కలు చేయాలనుకున్నా ఇవ్వండి. ఇలా పెట్టి సెంటర్ ఇలా పెట్టి ఇలా కట్ చేసేసుకోవడం సింపుల్గా.
ఇలా స్టోర్ కూడా చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవడానికి కూడా ఇలా ప్లేస్ ఇచ్చారు. ఇలాంటి మిషన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, చాలా మంది మనం చూస్తుంటాము రోడ్ సైడ్ గట్ట కొబ్బరి బండలు అమ్ముతారు. వాళ్ళ దగ్గర ఏమో వాళ్ళు కత్తితో పడతారు. కత్తితో పడేటప్పుడు మనకు చిన్న భయం వేస్తుంది, వాళ్ళ చేతికి ఏమైనా తగ్గుతుందేమో, ఏమైనా జాగ్రత్త ఉండాలి కత్తి అని చెప్పి. సో ఇలాంటి ఒక మిషన్ అయితే అలాంటి సమస్యకి పరిష్కారం అనమాట. సో ఈ ప్రోడక్ట్ గురించి అయితే అడ్రస్ కూడా ఇస్తాను. ఇది కోయంబత్తూరు నుంచి వస్తుంది, ఆంజనేయ ఇండస్ట్రీస్. అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్ కూడా. వాళ్ళతో మాట్లాడండి. ఇది నాకైతే 6,500 పడింది. 6,500 ప్లస్ ట్రాన్స్పోర్ట్ పడింది. ట్రాన్స్పోర్ట్ నాకు 1000 రూపాయల దగ్గర పడిపోయింది. ఇక్కడ వైజాగ్ వచ్చింది. వైజాగ్ నుంచి నేను విజయనగరం రామభద్రపురం తెచ్చుకున్నాను. రామభద్రపురం తెచ్చారు, నాకు 1000 రూపాయలు పడింది ఛార్జ్, మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా. సో ఒకవేళ మీరు మాట్లాడుకోండి, వాళ్ళతో మాట్లాడండి, ట్రాన్స్పోర్ట్ మీరు తెప్పించుకోండి. లేదు మేము తెప్పించాలి అంటే చెప్పండి, మేము తెప్పిస్తాము. కాకపోతే మేము ఒక 500 రూపాయలు ముందుగా మేము తీసుకుంటాము, 500 ఎక్స్ట్రా తీసుకుంటాము. ఇది కూడా ఒక వారం రోజుల ముందు, 10 రోజుల ముందు బుక్ చేసుకోవాలి. 10 రోజుల ముందు బుక్ చేసుకుంటే ఒక 10 రోజులు అవుతుంది ట్రాన్స్పోర్ట్ రావడానికి కూడా కోయంబత్తూరు నుంచి. సో అది. థ్యాంక్ యూ.